రేవంత్ ప్రభుత్వం మహిళలకి గుడ్ న్యూస్ చెప్పబోతుంది. ఈరోజు జరగబోయేటువంటి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు కూడా సమాచారం. అందుట్లో గతంలో మహిళలకు ఇచ్చినటువంటి రూ. 2,500 దానిపైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. సో ప్రతి ఒక్క దగ్గర నుంచి కూడా వ్యతిరేకత ఎక్కడొస్తుందంటే మహిళలకు ఇచ్చినటువంటి రూ. 2,500 ఎక్కడ అని చెప్పేసి నిలదీస్తున్నారు ప్రతి గ్రామంలో. సో ఆయా చోట్ల కూడా రేవంత్ రెడ్డి గారి పైన కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కూడా మనం చూసిందే కొంతమంది సోషల్ మీడియాలో. సో అక్కడ కూడా ప్రధానంగా ఏందంటే రూ. 2,500 ఎప్పుడు ఇస్తారు? 18 నెలలు అవుతుంది. సో 18 నెలలుగా ఎందుకు రూ. 2,500 ఇవ్వట్లేదు? మీరే కదా గతంలో హామీ ఇచ్చింది. 6 గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకంలో రూ. 2,500 కూడా అంటే 6 గ్యారంటీల్లోనే 13 హామీలు ఉన్నాయి. ఆ 13 హామీల్లో రూ. 2,500 అనేది ప్రధాన హామీగా చెప్పుకోవచ్చు. సో దానిపైన గతంలో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి, అందుట్లో మహిళలకు రూ. 2,500 పైన కూడా ఒక యాడ్ చేసిన విషయం కూడా తెలిసిందే. సో దానికి సంబంధించి ఇప్పుడు మహిళలకి రూ. 2,500 ఇస్తే ఇచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకి వెళ్తే డెఫినెట్ గా అటు ఫ్రీ బస్ కావచ్చు, తర్వాత ఉచిత గ్యాస్ 500 గ్యాస్ కావచ్చు, గృహ జ్యోతి కింద ఉచిత విద్యుత్ కావచ్చు. ఇప్పుడు రూ. 2,500 ఇస్తే గ్రామాలలో పట్టు సాధించిన వాళ్ళం అయితే డెఫినెట్ గా ఎన్నికల్లో మనకి మేలు జరిగే అంశంగా కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటున్నట్టు కూడా సమాచారం. సో దానికి సంబంధించి మహిళలకి రూ. 2,500 ప్రతి నెల ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఇచ్చే ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దాదాపుగా మరి ఎవరిని గుర్తించాలనే దానిపైన కూడా ఇప్పటికీ అంటే అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అంటే ఇందిరమ్మ ఇల్లులు పక్కన పెడితే మిగతా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో తీసుకొని వారు అందుట్లో రేషన్ కార్డు కలిగిన వారికి ఈ పథకం వర్తింపు చేసేలా ఉండాలి అని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి 20 లక్షల నుంచి 30 లక్షల మంది మహిళలకి అర్హులుగా చేర్చాలని చెప్పేసి కూడా భావిస్తుంది. సో ఎక్కడెక్కడ ఎవరికి ఇవ్వాలి, మరి ఇప్పుడు పింఛన్ రూ. 4,000 తీసుకునే వాళ్ళకి కూడా రూ. 2,500 ఇవ్వాలా, లేకపోతే ఇతరులకు ఇవ్వాలా? అందులో జాబ్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలని కోటీశ్వరులుగా చేస్తాము అని చెప్పేసి 1,00,00,000 మందిని కోటీశ్వరాలుగా చేయడమే ప్రధాన లక్ష్యం అని చెప్పేసి కూడా పేర్కొన్నారు. అందుట్లో మరి కొంతమందికి మహిళా క్యాంటీన్లు కావచ్చు, అలాగే కొంతమందికి బస్ సౌకర్యం కావచ్చు, అంటే బస్సులు ఇప్పించే ప్రయత్నం కావచ్చు, తర్వాత కొంతమందికి డాక్రాలో నుంచి మహిళా సంఘాల నుంచి లోన్లు ఇప్పించే ప్రయత్నం కావచ్చు. సో వీళ్ళు కాకుండా మిగిలిన వారు ఎవరున్నారు అన్న దానిపైన కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. సో ఆ సమీక్షల రిపోర్ట్ రాగానే రూ. 2,500 ఇచ్చే ప్లానింగ్ చేస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో మరి మహిళలకి రూ. 2,500 ఇస్తే డెఫినెట్ గా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో గనక వెళ్తే తిరుగుండదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మరి దీనిపైన ఈ రోజు కేబినెట్ లో ఏమైనా నిర్ణయం తీసుకుంటారా? రూ. 2,500 మహిళలకు ఇస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం.